క్రీస్తు నుంచి 6వ కీర్తన పాడుకుందాం. మంగళ స్తోత్రార్పణ అనే కీర్తన. మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి అందున్నా లేకున్నా అంతములే నీ స్తుతులు ప్రార్థనలు మహనీయా దేవునికి అందున్నా లేకున్నా అంతములే నీ స్తుతులు Ila mana
Yehova
విజయమంగళం విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనాంబు సావ్యమంగళం సమస్త సృష్టి సాధనాంబు సావ్యమంగళం శుభాకర శుభాకర విశుద్ధవందనం. పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాప్రదుండవాత హృదయవాస స్తోత్రము వరాప్రదుండవాత హృదయవాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దోజులు పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొంచిన అనేక స్తుతులు. నీవు కలిగజేసిన సంస్థ సృష్టిని బట్టి నీకు గణత కలుగుచున్నది. సృష్టి అందరూ పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు గతిలినట్లు ఏక విషయంని దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వదల్లో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితి ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకు ఎంతో మేలు. మనము పాపం లేని వారిని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదిన మధ్యను గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా చేయవారు మోతుము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన కనుక ప్రహారం పొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపమును కొంతమంది కలిసిపడి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజమును బట్టి పాపలమైన తలంపులను బట్టి చూపును బట్టి పాపలమైన వింటను బట్టి మాటను బట్టి పాపలమైన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన పరమును బట్టి విశ్వాసాన్ని పాపమును క్షమించుచున్నాడు. శిక్షించుకు ఇష్టపడు మన పాపమును జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టి తనము స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడువై ఇన్నందున పాపులను ఆశించుకునవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. మన విశ్వాసం ఒప్పుకుందాము. అందరూ విశ్వాస ప్రమాణం చెప్పండి. దేవుడు ఆదింతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్ములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించు దివ్య బోధల మూలముగాను అద్భుతముకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సుమ్రాణిపై వేసుకుని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట
మూలముగాను తన నిజదైవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందు నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొడుపోవుటకు మిగాసినుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరిగే యుద్ధములో అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుతున్ననియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపుననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకున్ననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములు పడవేననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించిననియు అవిశ్వాసులను నరకంలోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండుట వలన భూమి పరలోకంలో ఒక భాగమవుననియు క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే యుండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశంలోనే దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమైననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన రక్తము వలన గణించబెట్టిన రక్షణ పరిశుద్ధాత్మై విశ్వాసికి అందించినట్టు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషా కనబడుచున్నారు. ఈ ఎలీషా తన యొక్క గురువు కంటే అధికమైన అద్భుతములు చేసినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. అంటే ఏలియా గారు 9 అద్భుతములు చేస్తే ఎలీషా 18 అద్భుతాలు చేస్తారట. దేవుని స్తోత్రం. మరి ఇన్ని అద్భుతాలు చేయడానికి గల కారణం ఏమిటంటే మరి తన గురువు దగ్గర ఆయన కోరుకున్నది ఏంటంటే ఈ లోకములో ఉన్నవి ఏమి ఆయన కోరుకోలేదు, కానీ 2 పాళ్ళ ఆత్మ నాకు దయచేయాలన్నాడు. 2 పాళ్ళ ఆత్మ కోరుకున్నాడు కనుక 2 పాళ్ళ ఆత్మకు సంబంధించిన 18 అద్భుతాలు చేయగలిగే శక్తిని దేవుడు ఆయనకు దయచేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అయితే నేను విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఎలీషా ఒక దినమందు షూనేము పట్టణానికి వెళుతున్నారు. ఈ షూనేము పట్టణానికి వెళుతున్నటువంటి సమయంలో అచ్చట ఒక స్త్రీ కనబడుచున్నది. ఆమె పేరైతే రాయబడలేదు, కానీ ఆమెను ఏమన్నారు? షూనేమిరాలు అన్నారు. ఈ షూనేమిరాలు ఏం చేసిందంటే ఆయనను భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసిందంట. ఎవరిని? ప్రవక్తని బలవంతము చేసింది. మరి ఇలాగ బలవంతం చేయడానికి గల కారణం ఏమిటని మనం గమనించినట్లయితే ఈమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ గనుక, మరి ఈ యొక్క పరిశుద్ధులైన వారు అలానే భక్తులైన వారు పరిశుద్ధ గ్రంథములో ఆమెకు పెట్టిన పేరు ఏమిటంటే గనురాలు. ఏంటమ్మా? గనురాలు. మరి గనురాలను ఎందుకు ఆమె పిలువబడిందంటే ఎవరిని చేర్చుకోవడం ద్వారా ఘనత వహించింది? ఒక ప్రవక్తను చేర్చుకోవడం ద్వారా, ఒక ప్రవక్తను ఆదరించడం ద్వారా ఆమెకు ఆ ఘనత వచ్చిందట. దేవుడి స్తోత్రం. మరి మనము కూడా ఉన్నాము, కానీ మనకు ఆ ఘనత వచ్చిందా? చెప్పండి. మీరు మీ సేవకులైన వారిని చేర్చుకుంటారా? చెప్పండమ్మా. చేర్చుకోరు కనుక చేర్చుకునేవారు ధన్యులట. ఎందుకు? కనీసం నెలకొక మారైనా మీ సేవకులైన వారిని మీ గృహానికి పిలిపించుకొని
ప్రార్థన చేయించుకుంటేనట ఎంతో గొప్ప ఆశీర్వాదం. అలాగని సంవత్సరానికి ఒక మారు మీ గృహములో కూడిక ఏర్పాటు చేసుకోవటము గొప్ప కుటుంబానికి ఆశీర్వాదకరము అన్నాడు. దేవుని స్తోత్రం. నెలకు ఒక మారు సేవకుని పిలిపించుకోవాలట. సంవత్సరానికి ఒక మారు మీ గృహములో కూడికను ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. చాలా మంది చూడండి, మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాం, డిసెంబర్ నెల వచ్చినాడికి పాస్టర్ల ఖాళీ ఉన్నది. ఎందుకు? ప్రతి గృహంలోనూ కూటమి ఏర్పాటు చేసుకుంటా ఉంటాం. ఏమా కనుక ఇలాగ మనం గమనించినట్లయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఈయనకి పెట్టిన ఈ యొక్క స్త్రీకి పెట్టిన పేరు ఏమిటంటే గనురాలు. మరి ఘనత రావడానికి గల కారణం ఏమిటంటే ఆమె ప్రవక్తను చేర్చుకున్నది. అయితే దేవుని విశ్వాసులారా, మనము కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ తండ్రిని పావురముతో పోల్చారు. పావురంతో పోల్చడానికి గల కారణం ఏమిటి? మరి యేసు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిసం పొందుతున్నటువంటి సమయములో పావురము ఆయన మీదకి దిగి వచ్చి వాలినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే తెత్తమ్మ కనబడుతూ ఉన్నది. అక్కడ ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు చెబుతున్నాడట. కుమారుడైన క్రీస్తు ప్రభువు ఏమో బాప్తిసం పొందుతున్నాడు, పరిశుద్ధాత్మేమో పావురము రూపములో ఆయన యొద్దకు వచ్చి వాలినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అలానే దేవుని విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యేసు ప్రభు పరిశుద్ధాత్మని పావురంతో పోల్చారు, మంచిదే. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట కనబడుతూ ఉన్నది. మనల్ని కూడా ఇప్పుడు ఈ స్త్రీని ఎలాగనైతే ఏం చేశారు? గనురాలుగా చేశారు. ఆమె గొప్ప పేరును ఏర్పాటు చేశారట. పేరు పెట్టింది ఈ యొక్క భక్తులైన వారు. మరి మనకి కూడా దేవుడు గొప్ప పేరును ఏర్పాటు చేస్తా ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనములో చివరిలో మనం గమనించినట్లయితే కొడుకులు కూతుళ్ళు అనిపించుకుంటే కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను అన్నాడు. శ్రేష్టమైన పేరు. చాలా మంది బాప్తిసం తీసుకునేటప్పుడు పేరు మారుస్తుంటారు. పేరు మార్చినప్పుడు ఆ పేరుకు తగినట్టుగా మనం నడవాలా వద్దా? మరియమ్మ అని పెట్టుకుంటారు. ఏమా మరియమ్మ అని పెట్టుకున్నటువంటి ఆమె ఏనాడు సన్నిధికి వెళ్ళదు, ఏనాడు సన్నిధి చేయదు, ఏనాడు ప్రార్థన చేయదు. కానీ యేసయ్య దగ్గర ఉన్న మరియమ్మ ఏం చేసింది? తల్లి ఏం చేసింది? ఆయన పాదాల దగ్గర కూర్చున్నదట. చక్కగా ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాటను ఆమె హృదయంలో భద్రం చేసుకుంది. మరి మా అత్తమ్మ ఏం చేస్తుంది? పరిచర్య చేసింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మా అత్తమ్మలేమో ఏమంటారు? ఏం చేస్తారు? అసలు పని చేయరు. మనసమే దగ్గర కొంతమంది అయితే కనుక నేను శ్వాసలారా పేరు పెట్టుకోవడం కాదు, కానీ దానికి తగినట్టుగా నీవు నడిచేవాడిగా ఉండాలట. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ మనం గమనించిన పరిశుద్ధ గ్రంథములో అబ్రాహాము ఉన్నాడు. ఏమా శ్రేష్టమైన పేరంటే నేను మీకు చెప్తున్నాను, అబ్రాహాము ఆయన పేరు. మరి దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, దేవుడు చెప్పిన పని చేసిన తర్వాత ఆయన పేరును దేవుడు మార్చాడు. ఏమిటంటే అబ్రహాము. అబ్రహాము ఎలా ఉన్నాడు? అబ్రహాముగా మార్చబడ్డాడు. అలానే యాకోబును మనం చూసుకుంటాం. యాకోబు అనగా మోసగాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆయన దేవునితోనూ గెలిచాడు గనక ప్రార్థన చేస్తూ ఆయన పట్టుకుని నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విలువను అన్నాడు కనుక ఇప్పుడు ఆయన పేరు కూడా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఏమని? ఇశ్రాయేలు అన్నాడు. అనేక మంది కనుక ఈ యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు కనుక మరి మన పేరు కూడా దేవుడు శ్రేష్టమైన నామాన్ని నేను మీకు పెడతాను అంటున్నాడు. కనుక ఇటువంటి శ్రేష్టమైన నామాన్ని దేవుని వల్ల కలిగినటువంటి మనము దేవుడికి ఇష్టమైన వారంగా మనము జీవించే వారిగా ఉండాలన్న దేవుని స్తోత్రం. రెండవదిగా మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనములో మనం గమనించినట్లయితే చూడమ్మా. అమ్మా
కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజుడని నేను ఎరుగుదును అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరంట? భక్తి గల దైవజనుడు అన్నది. అంటే చాలా మంది ఏం చూస్తున్నారు? పై రూపం చూస్తూ ఉంటారు. మరి యేసయ్యకు కావాల్సింది పై రూపమా, అంతరంగ రూపమా? మనకు కావాల్సింది ఏ రూపం? పై రూపం. మంచి చీర కట్టుకున్నారా, మంచి సూట్ వేసుకున్నారా అని అడుగుతా ఉంటారు. అంతేనమ్మా? కనుక పై రూపం చూస్తున్నారు, కానీ దేవుడికి కావాల్సింది అంతరంగ రూపము. చూసారా? అందుకని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని యొక్క రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. దేవుని స్తోత్రం. చూసారా? మనం చూద్దాం అతని ఎత్తు ఎంత ఉంది, అతను ఎటువంటి వస్త్రాలు ధరించాడు, అతను ఆమె ఇటువంటి ఆభరణాలు ధరించింది అని పై రూపం చూస్తాం. కానీ దేవుడైతే ఏమంటున్నాడు? అతని ఎత్తును గాని అతని పై రూపమున గాని నేను లక్ష్య పెట్టను గాని దేవుడు అంటాడు మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. దేవుడికి స్తోత్రం. కనుక ఆ కింద అంటున్నాడు దేవుడు, నేను అతని త్రోసివేసినాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుని స్తోత్రం. ఏం కావాలి దేవుడికి? ఇప్పుడు మన హృదయం కావాలట. మరి మనుషులకి ఏం కావాలి? పై రూపము కావాలి. కనుక పై రూపము డంబముగా కనబడుతూ ఉంటారు, కానీ లోపల వస్తే ఏముండాలి? ఏమా జక్కయ్య ఏ చెట్టు ఎక్కాడు? మేడు చెట్టు ఎక్కాడు. మేడు పండు కొన్నది చక్కని పేరు ఏంటి? మేడు పండు చూడు, మేలుమైలును పొట్టవిప్పు చూడు అని. దాని లోపలంతా కూడా పనిచేయదు, పైకి మాత్రం చాలా డంబముగా అందంగా కనిపిస్తారు. అలాగే మనలో ఉన్న రూపములు కూడా చాలా అందంగా కనబడతాయి, కానీ మరి దేవుడికి కావాల్సింది మన యొక్క హృదయము. కనుక నీవు నీ హృదయమును సరిచూసుకునే వాడిగా ఉండాలట. నీ హృదయమును ఆయన సన్నిధిలోనికి వెళ్ళి నిత్యము నీవేం చేయాలి? నీవు హృదయమును సరి చేసుకునే వాడిగా నీవు ఉండాలి. కనుక దేవుని విశ్వాసులారా, దేవునికి కావలసినది అంతరంగము గనుక పై రూపము కాదు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ శూన్యమిరాలు ఏమంటుందంటే ఈయన భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈమె ఏ రూపం చూసింది? ఏమా పై రూపమా అంతరంగమా? పై రూపం చూడలేదు, అంతరంగాన్ని చూసుకోవాలి. మరి మనం కూడా ఏ రూపాన్ని చూడాలి? అంతరంగ రూపం చూసుకోవాలి. మన అంతరంగం బాగుంటేనంట మనం దేవుడికి దగ్గరికి ఉంటామంట. మనం పై రూపం బాగుంటేనంట మనం మనుషులకు దగ్గరికి ఉంటామంట. ఇప్పుడు ఎక్కడ ఉండాలి? మనుషులకు దగ్గరికి ఉండాలా, దేవుడి దగ్గరికి ఉండాలా? దేవుడి దగ్గరికి ఉండాలంటే ఏ రూపం బాగుండాలా? అంతరంగం బాగుండాలి. అంతరంగ రూపము మన హృదయము శుద్ధి కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. అయితే దేవుని విశ్వాసం ఇక్కడ మనం గమనించినట్లయితే మరి శూన్యమిరాలు చేసిన పని ఏమిటంటే ఆయన యొక్క అంతరంగమును మాత్రమే ఆమె చూసింది. దేవుని స్తోత్రం. మరి మనం కూడా పై రూపము కాదు కానీ అంతరంగమును మాత్రమే మనము చూసేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అయితే ప్రవక్తలైన వారు అందరినీ మనం చూస్తూ ఉంటాం. ప్రవక్తలైన వారు అందరూ కూడా ఒకే విధముగా ఉండరు. కొందరు పాడు చేసేవారు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు. కొందరు మంచి ప్రవక్తలు ఉన్నారు. ఏమా చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనములో మనం గమనించినట్లయితే మత్తయి గారు రాస్తున్నారు. ఇక్కడ అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు.
స్తోత్రం. పైకి చూస్తే చాలా డంబముగా కనిపిస్తుంటారు. నేను గొప్ప దైవజనుని, నేను గొప్ప ప్రార్థనాపరుణ్ణి అని అంటా ఉంటారు. అలానే మొదటి రాజుల గ్రంథంలో కూడా కనబడుతుంటారు ఒక ప్రవక్త, ముసలి ప్రవక్త. ఏమా ఈ ముసలి ప్రవక్త చేస్తున్న పని ఏమిటంటే, దైవజనుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నాతోను కూడా దేవుడు మాట్లాడాడు, నీతోనే కాదు నాతోను కూడా దేవుడు మాట్లాడాడు, నిన్ను అన్నపానములు పుచ్చుకోవద్దన్నాడు. మరి నాతో దేవుడు మాట్లాడి ఇదిగో ఆయన్ని పిలిచి భోజనం పెట్టామన్నాడు. మరి తీరా ఆయన ఆ దైవజనుడు భోజనం చేసి వెళుతున్నటువంటి సమయంలో ఒక సింహము వచ్చి ఆయనను చీల్చివేశాడు. సరే, దేవుని వాక్కును, దేవుని మాటను మనం నమ్మాలి. దేవుడు చెప్పినట్టుగా మనము చేయాలట. అంతేగాని మన ఇష్టానుసారంగా చేయకూడదు. చాలా మంది వారి ఇష్ట ప్రకారం చేస్తూ ఉంటారు. మనుషులైన వారు వారికి ఇష్టమైనదే చేస్తూ ఉంటారు. వారికి ఇష్టమైనది చేయకపోతే మనుషులైన వారు ఎవరికి వారికి ఇష్టం ఉంటారు. నా ఇష్ట ప్రకారమే చేయాలి అంటారు కొంతమంది. కానీ మనం ఎవరి ఇష్ట ప్రకారం చేయాలి? దేవుని ఇష్ట ప్రకారంగా మనం చేస్తేనట ఇటు మనుషులైన వారికి అటు దేవునికి కూడా మనము ఎలా ఉంటాము? ఏమా దగ్గరగా ఉంటాము, సన్నిహితముగా ఉంటామట. దేవుడి స్తోత్రం. ఇక నాలుగవదిగా మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవడమా. వారు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పట్టుకొని ఉండి చనిపోయెను. దేవుడి స్తోత్రం. దేవుడు ఈ దైవజన ద్వారా ఇచ్చినటువంటి బిడ్డ చనిపోయాడట. చనిపోయినటువంటి సమయంలో మరి ఆ తల్లి మాత్రము, చాలా మంది చనిపోతే ఏం చేస్తారు? ఏమా ఆడావిడి చేసేసి మొత్తం ఊరందరినీ పిలిచేసి దేవుడు ఇచ్చాడమ్మా ఈ బిడ్డని, మళ్ళా దేవుడే తీసేసుకున్నాడమ్మా అని చెప్పి దేవుని మీద నేరం వేస్తా ఉంటారు. మరి ఈ స్త్రీ మాత్రము దేవుని మీద నేరం వేసిందా? చూడండి అక్కడ 21వ వచనములో, అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా. దేవుని స్తోత్రం. సరే, నేను ఎక్కడికి వెళ్తానంటుంది? హాస్పిటల్కి వెళ్తానట్లేదు. ఎందుకు? దైవజనుని ద్వారా దేవుడు ప్రార్థన చేయగా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆ మంటుంది, నేను దైవజనుని యొద్దకు వెళ్ళాలి, దైవజనుని యొద్దకు వెళ్ళాలి అని చెప్పి అంటున్నటువంటి సమయములో వెంటనే వారి భర్త చేసిన పని ఏమిటంటే, పనివాడిని పంపించాడు, అలానే గద్దవాడిని ఇచ్చాడు. దైవజనుని యొద్దకు వెళ్ళడానికి చక్కగా ఆమె యొక్క ఆ స్త్రీని అక్కడికి వెళ్ళడానికి ఎటువంటి అడ్డము పెట్టలేదట. ఆటంకం. చాలా మంది స్త్రీలైన వారిని భర్తలు ఏం చేస్తుంటారు? ఆటంకం పెడుతూ ఉంటారు. ఏమా ఆ దైవ సన్నిధికి వచ్చేవాడిని మనం ఆటంకం పెట్టకూడదు, ఆటంకపరచకూడదు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ యొక్క బిడ్డ చనిపోయినా కానీ ఈమె ఎక్కడికి వెళ్ళాలనుకుంది? దైవజనుని యొద్దకు వెళ్ళాలను. అంటే ఈమెలో ఎంత విశ్వాసం ఉన్నదో చూడండి. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును వీటి వారును ఎచ్చటనుడు అనుకోవము అచ్చటికి పోవుడని చెప్పగా. దేవుడి స్తోత్రం. ఈ షోపురోల్లో కరువు కాలం వస్తుంది కనుక నీవెక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి నీకెక్కడ అనుకూలముగా ఉంటాదో ఆ స్థలంలోనికి వెళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 7
సంవత్సరాలు. చూసారా? ఎందుకు మరి దైవజనుడు ఆమె ఒక్కదానిగా చెప్పడానికి గల కారణం ఏమిటి? ఆమె విశ్వాసము కలిగిన స్త్రీ. ఎవరమ్మా? విశ్వాసము కలిగిన స్త్రీ, విధేయత కలిగిన స్త్రీ గనుక ఆమెను పిలిచి దైవజనుడు వారిని చెప్పారు. అలాగే మీరు కూడా విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఏమా దైవజనుల ద్వారా లేదా విశ్వాసుల ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. మరి బయలుపరుచున్నటువంటి సమయంలో మనం నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. నమ్మినప్పుడే దేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. కనుక ఈమె ఇప్పుడు ఎటువంటి స్త్రీగా ఉన్నదంటే విశ్వాసము కలిగిన స్త్రీ. మరి మనం కూడా ఎటువంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా చాలా మంది దేవుడిని నిందిస్తా ఉన్నారు. నిందించవచ్చా? నిందించకూడదు. ఆ కష్టం నీకు ఎందుకు వచ్చిందో, ఏ పొరపాటు వల్ల వచ్చిందో, ఏ పని చేస్తే వచ్చిందో ఒకసారి నీవు ఆలోచించినట్లయితే దేవుడు నీకు తెలియజేస్తాడు, నీ జ్ఞాపకం వస్తాడు. వెంటనే నువ్వు దిద్దుకున్నట్లయితే దాని నుండి తప్పించుకునే మార్గము దేవుడు ఇస్తాడట. దేవుని స్తోత్రం. ఇక 5వదిగా చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం చదవడమా? అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనపరిచితివి కనుక నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె నేను నా స్వజనులలో కాపురమున్నాను అనెను. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఏం కలిగి ఉందంటే ఈమె సంతృప్తి కలిగి ఉందంట. కొంతమందికి ఎంతనా తృప్తి ఉండదో ఉండదా? ఎంత ఉన్నా కానీ తృప్తి ఉండదో పక్కవారి మీద ఏడుస్తూ ఉంటారు. అలా చేయొచ్చు మరి? ఏమా మనం దేవుడిని కలిగి ఉన్నటువంటి మనము ఏది కావాలన్నా అయ్యగారు ఏమన్నారు? నీకు ఏది కావాలని దేవుడిని అడుగుము, ఆయన నీకు దయచేస్తారా. మరి అడగాల వద్దా? ఇప్పుడు ఒకవేళ మనుషులు అడిగామనుకోమా, మనుషులు ఎంత ఇస్తారు? నీకు కావాల్సినంత ఇస్తారా? ఏమో కొంచెమే. ఏమో తల్లిదండ్రులైనా తోబుట్టువులైనా ఎవరైనా కానీ కొంచెమే ఇస్తారు. ఇచ్చింది మళ్ళా ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు. కానీ దేవుడైతే అంతా ఇస్తాడట, ఎప్పుడు అయినా ఆనగలడు. దేవుని స్తోత్రం. వెలుగొండు శ్వాసలారా, ఇటు ఆశీర్వాదమును మనం కలిగి ఉండాలి. అందుకని అయ్యగారు అన్నారు కదా, అయ్యగారు రాశారు, అంతాయు మనదే కదా, యేసుకున్నదంతా కూడా మనదే కదా అని అయ్యగారు చక్కగా రాసి ఉంచారు. దేవుని స్తోత్రం. కనుక ఆయనకున్నదంతా కూడా మనదే కనుక ఆయనకున్న దాన్ని మనం ఏం చేయాలి? అందుకునే వారముగా మనము ఉండాలి. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనములో మనం గమనించినట్లయితే, ఏమీ తేలేదు, దీనిలోని ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. మనం వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొచ్చామా? చెప్పనమ్మా, ఏమి తీసుకురాలి. మీ అమ్మగారి దగ్గర ఏమి తీసుకొచ్చారా? ఏం తీసుకురాలి? పుట్టినప్పుడు ఏమి తీసుకొచ్చారా? ఏమి తేలేదు. అలానే మనం వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళి వెళ్తామా? ఏమి తీసుకొని వెళ్ళేది ఏమి లేదు. కనుక దేవుడు అంటున్నాడు ఇక్కడ తిమోతి గారి ద్వారా, అన్న వస్త్రములు గలవారమై వాటితో మనము తృప్తి పొందుదాము అన్న. అంటే ఉన్నంత కాలము కూడా దేవుడు నాకు ఏ కొదువ లేకుండా చేశాడు, నాకు అదే చాలని చెప్పి చాలా మంది తృప్తి పడతా ఉంటారు. ఏమా నాకు ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రము, తినడానికి భోజనం ఉంటే చాలు అని అనుకుంటారు. ఒక అమ్మాయికి పెళ్లి జరగాలని చెప్పి వాళ్ళ బావగారు అడిగారంట, అమ్మ నీకేం కావాలి, పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా అంటే ఆమంటదంట, నాకు ఫ్రిడ్జ్, నాకు గ్రైండరు, నాకు మాంసము, ఏమా నేను కష్టపడకుండా ఇవన్నీ ఉంటే చాలా అంటున్నారు. సరే,
ఈ లోకానుసారమైన వాటిని కోరుకుంటాం అన్నమాట. గ్రైండర్ ఉంటే చాలంట రోజు వండుకొని తిన్నాను, ఫ్రిడ్జ్ ఉంటే చాలు మిగిలిన దాచుకోవడానికి, ఏమా అలానే మంచం ఉంటే చాలు తినేసి పడుకోవడానికి. అంతేనా? మాట్లాడేటమ్మా. కనుక అటువంటి స్థితిని మనం విడిపింపబడి దేవుడే ఇక్కడ రాయించినటువంటి మాటను బట్టి మనం గమనించినట్లయితే ఏమీ తేలేదు, దీనిలోని ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్తువులు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాము. కనుక అటువంటి తృప్తి మనం కలిగి ఉండాలట. కనుక ఈ శూనేమిరాలు సంతృప్తి కలిగినది. మరి మనలో కూడా అటువంటి సంతృప్తి ఉన్నట్లయితే దేవుడు ఇంకా మనలను తృప్తిపరిచేవాడు ఉన్నారు. నీకు కావాల్సిన అన్ని కూడా అడుగు. ఎవరిని? దేవుని అడగమన్నా. అడిగితే ఆయన అంతా, ఆయన దగ్గర ఉన్నదంతా కూడా మనదేనట. అంతయు మనదే కదా. యేసునకు ఉన్నదంతా మనదే కదా. కనుక ఆయనకు ఉన్నదంతా మనకే ఇస్తున్నాడు. కానీ వాటిని మనము అందుకునేటువంటి స్థితి మనము కలిగి ఉండాలి. ఆ స్థితి ఎక్కడ ఉంది? దైవ సన్నిధిలో. దైవ సన్నిధిలో ఆ స్థితి ఉన్నది. కనుక మరి యొక్క స్త్రీ చేసినటువంటి పని ఏమిటంటే మొట్టమొదటిగా దైవజనుడిని ఆమె ఎరిగిందా లేదా? ఎరిగి ఉన్నది. కనుక భక్తి కలిగిన దైవజనుడు అన్నది. అలానే మీరు విశ్వాసులారా ఆ యొక్క దైవజనుడిని ఆమె చేర్చుకున్నది. మూడవదిగా విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా ఉన్నది. నాలుగవదిగా సంతృప్తి కలిగిన స్త్రీగా ఉన్నది. మరి మనం కూడా ఇటువంటి గుణములు కలిగి దేవునికి ఇష్టమైనటువంటి మార్గములో నడిచేటువంటి ధన్యత తండ్రి మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నా. సకల యుగములలో అక్షర మాతృశ్వను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఇంతవరకు నీ యొక్క సన్నిధిలో నీతో సహవాసము చేసే భాగ్యం మాకు దయచేసా ప్రభువా. పాటల ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా మాతో ఉండి మమ్మల్ని నడిపించి ఉన్నారు. వాక్యములో మాతో ఉన్నాడు ప్రభువా. మాకు నాయనా కావలసిన వర్తమానము నాయనా మీరు మాకు అందించిన తండ్రి నీకే స్తోత్రాలు. విన్న వర్తమానము ద్వారా నాయనా మమ్మల్ని మేము దిద్దుకునే స్థితిని, మమ్మల్ని మేము ప్రభా సరి చేసుకునే స్థితిని నీవు మాకు దయచేయండి ప్రభా. శూనేమిరాలు ఎలాగనైతే నాయనా ఇదిగో భక్తిగా ఆయన దైవజనుడు వచ్చుచుండగా నీవు మా ఇంటికి రండయా అని చెప్పి నాయనా ఆయనకి ఎలాగనైతే ప్రభా అన్నపానములు ఇచ్చి ఉన్నదో, ఆదరించి ఉన్నదో, అలానే మేము కూడా నాయన సేవకులైన వారిని ఆదరించే వారి వరుసలుండే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. అలానే ఆమె తండ్రి అంతరంగము చూసి ఉన్నది. ఈయన దైవ భక్తి గల దైవజనుని నేను ఎరుగుదును అని ప్రభా తన పెనుమిటితో చెప్పుచున్నది. అలానే తండ్రి మేము కూడా అటువంటి స్థితిలోనికి వచ్చే భాగ్యం మాకు దయచేయండి ప్రభా, నీకే స్తోత్రాలు. అలానే తండ్రి ఆమె విశ్వాసము కలిగిన స్త్రీగా ఉన్నది. కష్టము వచ్చినా, వారి యొక్క కుమారుడు చనిపోయినా నాయనా ఆమె భయపడకుండా, వేదన పడకుండా వెంటనే దైవజను ఎదుగు పరుగు పెట్టింది ప్రభా. అలానే మేము కూడా తండ్రి నాయన కష్టము వచ్చినప్పుడు, నష్టము వచ్చినప్పుడు నాయన ఇదిగో ప్రభా నిన్ను నిందించేవారిగా కాకుండా దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేస్తున్నాడు అని ప్రభు ఇలాగనా నాయనా మేము నిన్ను నిందించేవారిగా కాకుండా నిన్ను గణపరిచేటువంటి వారముగా నాయన కష్టములో కూడా విశ్వాసము కలిగి ఎలాగ నాయన నడవాలో నీవే మాకు నేర్పించమని అడుగుతున్నాం. శూనేమిరాలకు ఎలాగనైతే గొప్ప ఆలోచన ఇచ్చావు తండ్రి, నీకే స్తోత్రాలు. జన్మ యొద్దకు వెళ్ళాలని ఆలోచన ఇచ్చావు. అలానే ప్రభా మాకును కూడా ఆ కష్ట సమయములో ప్రార్థన చేసుకునే వాళ్ళని, లేదా దైవజనుతో ప్రార్థన చేయించుకునే వాళ్ళని, లేదా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి వెళ్ళాలని ఆలోచన మా అందరికీ కలిగించండి ప్రభువానికి స్తోత్రాలు.
అలానే తండ్రి ఆమె సంతృప్తి కలిగిన స్త్రీగా ఉన్నదంట ప్రభా. నేను నా స్వజనుల యొద్ద ఉన్నాను, నాకు ఏమీ అవసరం లేదని దైవజనుతో ప్రభా ఆమె సెలవిచ్చిందంట. అలానే ప్రభు మేము కూడా నాయనా సంతృప్తి కలిగి నీవిచ్చిన వాటితో నాయన మాకు ఏమి కావలసిన నీ దాసులు మా ప్రీతండ్రి గారు అది దేవదాసరి గారు చెప్పిన రీతిగా నాయనా ఏమి కావాలన్నా నిన్ను అడిగే భాగ్యము, నీ యొద్ద నుండి పొందుకునే భాగ్యము మా అందరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు. నాయన ఇంతవరకు విన్నటువంటి ఈ యొక్క వాక్యమును మా హృదయంలో భద్రము చేసుకొని మమ్మల్ని మేము సరి చేసుకునే భాగ్యం మాకు దయచేసి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. నీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం నాయన. ప్రతి బిడ్డను కూడా మీరే దీవించండి, వారి అంతరంగ ఆలోచనలను స్థిరపరచండి ప్రభా. ఎవరెవరు ఈ అక్కర కోరి నీ సన్నిధికి వచ్చినారో వారి అక్కర్లన్నింటినీ నీవే తీర్చి బలపరిచి మేలు కలగజేసి మహిమను పొందమని తండ్రి నీ పాదములు పట్టు అడుగుతున్నాం. అలానే తండ్రి ఇప్పుడైన వారు సమర్పణ చేస్తున్న కానుకలను దీవించండి ప్రభా. నాయన వారు మృక్కుబడులు, కృతజ్ఞతార్పణములు, దశమ భాగములు సమర్పణ చేస్తుండగా నీవే వాటిని అంగీకరించమని తండ్రి. నాయన ఇదిగో ప్రభా పేద విధవరాలి యొక్క కానుకలు అంగీకరించిన తండ్రి, ఏబేలు కానుకలు అంగీకరించిన తండ్రి, మా అందరి కానుకలు కూడా నీవే అంగీకరించి నూరంతల ఫలమును మేము మాకు దయచేసి ఏ పొదువా లేకుండా నిత్యము కలిమితో నాయన మేము సాగిపోయే భాగ్యం నుంచి బలపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్త పరలోకమందున నెరవేర్చునట్లు భూమి మీద నెరవేరునుగాక. మా ఆహారం మాకు దయచేయము, మేము అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలోని దేకాకిలోని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. ప్రవేశురత్నమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశురత్నమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశురత్నమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసమును, నీతిమంతుని ఆశీర్వాదములు చేసిన సర్వాంశములకును జరగబో కార్యములకును కూడి వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృపతోడైంది నడిపించును గాక.